హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నటువంటి టాపిక్ వచ్చేసేసి 16th ఫినాన్స్ కమిషన్ ఫైనల్గా ఒక 1 month ఎక్స్టెన్షన్ తీసుకున్న తర్వాత వాళ్ళ యొక్క రిపోర్ట్ని సబ్మిట్ చేయడం జరిగింది. మరి ఆ టాపిక్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఈ 16th ఫినాన్స్ కమిషన్ రిపోర్ట్ అన్నటువంటి ఈ పర్టికులర్ టాపిక్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేజర్గా మనం డిస్కస్ చేయబోతున్నటువంటి థీమ్స్ ఏమిటి ఈ వీడియోలో, దాని తర్వాత సిలబస్ లింక్ ఎలా చేసుకోవచ్చు, ఇవి రెండు డిస్కస్ చేసిన తర్వాత వీడియో డీటెయిల్ అనాలిసిస్లోకి మనం వెళ్దాం. ఓకే, సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క టాపిక్ వచ్చేసి 16th ఫినాన్స్ కమిషన్. ఈరోజు టైటిల్ వచ్చేసేసి అండ్ ఈ వీడియోలో మనం ప్రధానంగా డిస్కస్ చేయబోయేటటువంటి ఇంపార్టెంట్ థీమ్స్ ఏంటంటే కాంటెక్స్ట్, సందర్భం ఏంటి, అలానే 16th ఫినాన్స్ కమిషన్ దాని బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటి, అలానే స్ట్రక్చరల్ ఓవర్వ్యూ. స్ట్రక్చరల్ ఓవర్వ్యూలో అంటే ఈ ఫినాన్స్ కమిషన్లో అంటే 16th ఫినాన్స్ కమిషన్ యొక్క చైర్మన్ ఎవరు, అలానే మెంబర్స్ కూడా ఎవరు అనేది మనం డిస్కస్ చేస్తాం. ఓకే, సో మీకు 16th ఫినాన్స్ కమిషన్ చైర్మన్ మీరు చెప్పడం ఈజీయే కాబట్టి ఆన్సర్ ఏరాని ట్రై చేయండి. 16th ఫినాన్స్ కమిషన్ చైర్మన్ ఎవరనేది. ఓకే, దాని తర్వాత ఫినాన్స్ కమిషన్ యొక్క మేజర్ ఫంక్షన్స్ ఏంటి అండ్ 16th ఫినాన్స్ కమిషన్ని ఏ విషయాలని డీల్ చేయమని చెప్పేసి యొక్క ప్రెసిడెంట్ ఇవ్వడం జరిగింది. వీటిని మనం ఏమంటామంటే టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అంటాం, TOR. టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అంటే ఫినాన్స్ కమిషన్ ఏ విషయాలపైన అధ్యయనం చేయబోతుంది అండ్ ఆ విషయాలని స్టడీ చేసి అనాలిసిస్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క రిపోర్టులో ఆ విషయాల గురించి ఇస్తారనమాట, టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్. ఓకే, దాని తర్వాత 14th and 15th ఫినాన్స్ కమిషన్ కేంద్ర రాష్ట్రాలకి ఇచ్చేటటువంటి యొక్క ట్యాక్స్ డెవల్యూషన్లో ఎలాంటి పర్సంటేజెస్ అండ్ ఎలాంటి క్యాలిక్యులేషన్స్ ఫాలో అయినాయి మనం చూస్తాం. దాంతోపాటు స్టేట్ ఫినాన్స్ కమిషన్, అలానే ఈ యొక్క 16th ఫినాన్స్ కమిషన్ ముందున్నటువంటి కొన్ని ఛాలెంజెస్, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేటటువంటి ప్రధానమైనటువంటి థీమ్స్. ఓకే, సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పర్టికులర్ టాపిక్ వచ్చేసి మీకు జనరల్ స్టడీస్ పేపర్ 1, పేపర్ 2 అండ్ పేపర్ 4 ఈ విధంగా మీకు సిలబస్కి లింక్ చేసుకోవచ్చు. ఓకే, ఎస్పెషల్లీ జనరల్ స్టడీస్ పేపర్ 2లో ఈ పర్టికులర్ టాపిక్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే సెంటర్కి స్టేట్కి మధ్యలో ఫినాన్షియల్ రిలేషన్స్లో చాలా డిస్టర్బెన్స్ వస్తున్నాయి. ఓకే, దీనిపైన ఆల్రెడీ మన PSR ఆప్షనల్లో కానీ అండ్ GS పేపర్ 2లో కానీ క్వశ్చన్ అడగడం జరిగింది ఈ పర్టికులర్ థీమ్ పైన. ఓకే, సో నౌ లెట్స్ సీ 16th ఫినాన్స్ కమిషన్. ఓకే, సో మనం ఈ టాపిక్ ఫర్దర్ డిస్కస్ చేసే కన్నా ముందు నేను మీకు కొన్ని కాన్సెప్ట్స్ చెప్తాను, దాని తర్వాత మీకు అండర్స్టాండింగ్ అనేది ఈజీగా ఉంటుంది. ఓకే, సో మనకి ఫినాన్స్ కమిషన్ అనేది ఓకే, ఫినాన్స్ కమిషన్ అనేటటువంటి వర్డ్ ఎప్పుడైనా మనము వాడాము అంటే కనుక ఫినాన్స్ కమిషన్ అనేటటువంటిది యూనియన్ గవర్నమెంట్, ఓకే, కేంద్ర ప్రభుత్వం, దాంతోపాటు స్టేట్ గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం. ఓకే, సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో ఫండ్స్ డిస్ట్రిబ్యూషన్ చేసేది మనకి ఫినాన్స్ కమిషన్. ఇది ప్రధానమైనటువంటి పని అన్నమాట ఫినాన్స్ కమిషన్. అలానే రాష్ట్రానికి, దాంతోపాటు లోకల్ గవర్నమెంట్, స్థానిక ప్రభుత్వాలకి మధ్యలో డిస్ట్రిబ్యూట్ చేసేటటువంటి ఫండ్ని మనము అంటే ఆ ఆర్గనైజేషన్ని స్టేట్ ఫినాన్స్ కమిషన్ అంటాం. స్టేట్ ఫినాన్స్ కమిషన్, ఈ క్లారిటీ ఉండాలి. అంటే ఎప్పుడైనా సరే ఎగ్జామినేషన్లో కానీ లేదా జనరల్ మీరు డిస్కషన్లో ఫినాన్స్ కమిషన్ అని వస్తే కనుక బై డిఫాల్ట్ సెంటర్ గురించే మాట్లాడుతున్నారు అనమాట. స్టేట్ ఫినాన్స్ కమిషన్ అయితే కనుక స్పెసిఫిక్గా స్టేట్ ఫినాన్స్ కమిషన్ అని చెప్తారు. ఈ ఫినాన్స్ కమిషన్ గురించి డీల్ చేసేటటువంటి ఆర్టికల్ 280 అండ్ స్టేట్ ఫినాన్స్ కమిషన్ గురించి డీల్ చేసేటటువంటి ఆర్టికల్ 243I. ఓకే, ఇది స్టేట్ ఫినాన్స్ కమిషన్ ఈ విధంగా. సో మరి ఇక్కడ లోకల్ గవర్నమెంట్కి డబ్బులు రావాలంటే స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఉన్నటువంటి ఫండ్ అనేది చాలా స్ట్రాంగ్ ఉండాలి కదా. స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఉండేటటువంటి ఫండ్ ఏంటి, ఇక్కడ మనకి స్టేట్ గవర్నమెంట్ దగ్గర కన్సాలిడేటెడ్ ఫండ్ ఉంటుంది, కన్సాలిడేటెడ్ ఫండ్స్. సో ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ కూడా ఎలా ఉండాలి, దీన్ని ఎలా స్ట్రెంథెన్ చేయాలి అని కూడా మనకి ఫినాన్స్ కమిషన్ చెప్తుంది అనమాట. ఎందుకంటే ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ స్ట్రాంగ్ ఉంటే, స్టేట్ ఫండ్ స్ట్రాంగ్ ఉంటేనే లోకల్ గవర్నమెంట్స్కి డబ్బులు అనేది వస్తుంది. దాంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్స్ దగ్గర ఉండేటటువంటి ఫండ్స్ మీకు ఆల్రెడీ తెలుసు. ఓకే, సో కన్సాలిడేటెడ్ ఫండ్స్, దాంతోపాటు కంటింజెన్సీ ఫండ్స్, అలానే మనకి సో పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియా. సో ఇలా మనకి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫండ్స్ ఉంటుంది. ఇది మనకు ఓవరాల్గా స్ట్రక్చర్. ఓకే, సో ఇప్పుడు మనం వీడియోలో ఈ ఫినాన్స్ కమిషన్ అనే దాని గురించి మాట్లాడుతున్నాం. ఫినాన్స్ కమిషన్, దాంతోపాటు ఫినాన్స్ కమిషన్ సెంటర్కి స్టేట్కి మధ్యలో ఈ యొక్క ట్యాక్స్ డెవల్యూషన్ చేసేటప్పుడు వేటిని పారామీటర్గా తీసుకుంటుంది అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సరే, లెట్స్ సీ.
సో 16th ఫినాన్స్ కమిషన్కి యొక్క చైర్మన్గా ఎవరున్నారని చెప్పాను నేను మీకు, చైర్మన్ అరవింద్ పనాగారియా. సో ఈ యొక్క 16th ఫినాన్స్ కమిషన్ అఫీషియల్గా నిన్న అంటే 17th నవంబర్ రోజు తమ యొక్క రిపోర్ట్ని ప్రెసిడెంట్కి సబ్మిట్ చేయడం జరిగింది. ఓకే, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఫినాన్స్ కమిషన్ని నియమించేది ప్రెసిడెంటే అండ్ ఫినాన్స్ కమిషన్ తమ రిపోర్ట్ని సబ్మిట్ చేసేది కూడా ప్రెసిడెంట్కి. ఓకే, జనరల్గా ఫినాన్స్ కమిషన్ ఇచ్చేటటువంటి రిపోర్ట్ ఏదైతే ఉంటుందో అది 5 yearsకి వ్యాలిడిటీ ఉంటుంది. అంటే ఇప్పుడు సబ్మిట్ చేస్తున్నారు కదా, సో 2026 నుంచి 2031 వరకు కూడా, అంటే ఈ 5 సంవత్సరాలకు కూడా 16th ఫినాన్స్ కమిషన్ ఇచ్చేటటువంటి నివేదిక ఏదైతే ఉంటుందో అది అప్లికేబుల్ అవుతుందన్నమాట. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ఫినాన్స్ కమిషన్ ఇచ్చేటటువంటి ఏవైతే ఈ రికమెండేషన్స్ రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో ఇవి సెంట్రల్ గవర్నమెంట్ పైన బైండింగ్ కావు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ని వీటిని ఫాలో అవ్వచ్చు లేదా ఫాలో అవ్వకపోవచ్చు. బట్ కన్వెన్షనల్గా అంటే సాంప్రదాయంగా చూసినట్టయితే కనుక సో ఫినాన్స్ కమిషన్ ఇచ్చేటటువంటి సూచనలు ఏవైతే ఉంటాయో వాటిని జనరల్గా గవర్నమెంట్ ఫాలో అవుతుంటాయి. ఓకే, సరే, ప్రెసిడెంట్కి సబ్మిట్ చేయడం జరిగింది అండ్ దీన్ని పార్లమెంట్ ముందు ఉంచుతారు ప్రెసిడెంట్. నేను మీకు ఈవెన్ క్యాగ్ గురించి కూడా చెప్పేటప్పుడు క్యాగ్ రిపోర్ట్ కూడా ప్రెసిడెంట్కి వెళ్తుంది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి. ప్రెసిడెంట్ వాటిని లోక్సభ రాజ్యసభ ముందు ప్రవేశపెడతారు 0 hour టైంలో అని చెప్పాను. సో ఇది కూడా అలాంటిది. మరి 16th ఫినాన్స్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు 2026 నుంచి 2031 వరకు కూడా ఇది అప్లికేబుల్ ఉంటుందని మీకు చెప్పాను. ఓకే, సరే, నెక్స్ట్ యాక్చువల్లీ 31st అక్టోబర్కి వాళ్ళు సబ్మిట్ చేయాల్సి ఉండే, ఒక 1 month ఎక్స్టెన్షన్ కావాలని అడిగారు. సో కాబట్టి ఇప్పుడు నిన్న నవంబర్ 17th రోజు సబ్మిట్ చేశారు. అండ్ ఫినాన్స్ కమిషన్ గురించి చెప్పేటటువంటి ఆర్టికల్ 280 Clause 1. ఓకే, ఆర్టికల్ 280 Clause 1 ప్రకారము ఫినాన్స్ కమిషన్ నియమించేది ప్రెసిడెంట్. అండ్ ఇదే ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఫినాన్స్ కమిషన్లో ఉండేటటువంటి సభ్యుల సంఖ్య గురించి కూడా చెప్తుంది కాన్స్టిట్యూషన్. ఫినాన్స్ కమిషన్లో ఎంతమంది సభ్యులు ఉంటారంటున్నారు, చైర్మన్ ప్లస్ 4 members. బాగా గుర్తుపెట్టుకోండి, కాన్స్టిట్యూషన్ ఓన్లీ ఈ యొక్క కమిషన్ యొక్క స్ట్రెంత్ గురించి మాత్రమే చెప్తుంది. ఈ కమిషన్లో ఉండేటటువంటి సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్స్ గురించి కాన్స్టిట్యూషన్ ఎక్కడ కూడా చెప్పలేదు. వాటిని డిసైడ్ చేసేది ఎవరు, పార్లమెంట్ మాత్రమే డిసైడ్ చేస్తుంది. ఓకే, సో కమిషన్ యొక్క స్ట్రెంత్ ఎంత, 1+4, చైర్మన్ ప్లస్ 4 members. ఓకే, సో మరి పార్లమెంట్ ఆల్రెడీ క్వాలిఫికేషన్ డిసైడ్ చేసిందన్నా కదా. సో పార్లమెంట్ యొక్క క్వాలిఫికేషన్స్ ప్రకారం చైర్మన్ జనరల్గా పబ్లిక్ అఫైర్స్లో ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో, ఓకే, ప్రజా సంబంధాలలో ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళకి చైర్మన్. అండ్ మెంబర్స్ యొక్క జ్యుడిషియల్లో, ఫినాన్షియల్ అడ్మినిస్ట్రేషన్, ఎకనామిక్ అండ్ అకౌంటింగ్ డొమైన్స్ ఇవేవైతే ఉన్నాయో ఇందులో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళని ఒక 4 తీసుకుంటారు. వీటిని డిసైడ్ చేసింది ఎవరని చెప్పాను, పార్లమెంట్. ఓకే, దీనికి సంబంధించి పార్లమెంట్ చేసినటువంటి చట్టం ఏంటంటే ఫినాన్స్ కమిషన్ యాక్ట్ 1951 దీని ప్రకారం అనమాట. అండ్ ఫినాన్స్ కమిషన్ ఒకసారి నియమించబడ్డ తర్వాత వాళ్ళకి టెన్యూర్ ఇన్ని సంవత్సరాలైనా ఏముండదు. జనరల్గా ఫినాన్స్ కమిషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 16th ఫినాన్స్ కమిషన్ అపాయింట్ అయింది కదా, ఎప్పుడు అపాయింట్ అయింది, జనరల్గా వీళ్ళ రిపోర్ట్ ఎప్పటి నుంచి అయితే అప్లికేబుల్ అవుద్దో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫినాన్స్ కమిషన్ రిపోర్ట్ ఎప్పటి నుంచి అప్లికేబుల్ అవుద్దని చెప్పాను, 2026. ఓకే, దానికనుక 2 years ముందు వీళ్ళని అపాయింట్ చేస్తారు. ఓకే, రఫ్లీగా 2024. అంటే వీళ్ళ రిపోర్ట్ అనేది ఎప్పటి నుంచి అయితే అమలు కాబోతుందో దానికన్నా ముందు ఒక 2 years వీళ్ళని అపాయింట్ చేస్తారు. ఎందుకంటే ఆ 2 yearsలో వీళ్ళు స్టడీ చేసి రిపోర్ట్ ఇస్తారనమాట. వన్స్ రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత ఫినాన్స్ కమిషన్ అనేది మనకి కంటిన్యూటీలో ఉండదు. అంటే ఫినాన్స్ కమిషన్ అనేది కాన్స్టిట్యూషనల్ బాడీ అయినప్పటికీ కూడా ఇది ఒక టెంపరీ బాడీ మాత్రమే. ఓకే, వాళ్ళ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఓకే ఎగ్జిస్టెన్స్కి మీనింగ్ అనేది ఉండదు. దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హియర్. ఓకే, అండ్ వీళ్ళు రీఅపాయింట్మెంట్కి ఎలిజిబుల్ అంటే ఆబ్వియస్లీ ఈ మెంబర్స్ని మళ్ళీ 17th ఫినాన్స్ కమిషన్లో కూడా అపాయింట్ చేయొచ్చు ప్రెసిడెంట్. దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ రీఅపాయింట్మెంట్. అండ్ 16th ఫినాన్స్ కమిషన్లో ఉన్నటువంటి చైర్మన్ డాక్టర్ అరవింద్ పనాగారియా అండ్ మెంబర్స్ వచ్చేసి ఎనీ జార్జ్ మాథ్యూ, మనోజ్ పాండా, రవి శంకర్ అండ్ సౌమ్య కాంతి ఘోష్. దాంతోపాటు ఫినాన్స్ కమిషన్కి సెక్రటరీగా పనిచేసినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ రిత్విక్ పాండే. సో ఇది మనకి ఫినాన్స్ కమిషన్కి సంబంధించినటువంటి కాంపోజిషన్. అండ్ ఫినాన్స్ కమిషన్ ప్రధానంగా చేసేటటువంటి పనులు నేను మీకు చెప్పాను. సెంటర్కి స్టేట్కి మధ్యలో ఫండ్స్ డిస్ట్రిబ్యూషన్, దాంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్ అనేది స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చేటటువంటి గ్రాంట్స్ ఏవైతే ఉంటాయో గ్రాంట్స్ ఆర్టికల్ 275 ప్రకారం గ్రాంట్స్ కానీ, దాంతోపాటు స్టేట్ గవర్నమెంట్ తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి, ఓకే దేని విషయంలో, స్టేట్ యొక్క కన్సాలిడేటెడ్ ఫండ్ విషయంలో. ఎందుకంటే స్టేట్ కన్సాలిడేటెడ్ ఫండ్ స్ట్రాంగ్ ఉన్నప్పుడు మాత్రమే లోకల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్ అనేది ఫండ్స్ ఇవ్వగలుగుతుంది కదా, ఆ విషయంలో. దాంతోపాటు డిజాస్టర్స్ టైంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ విషయంలో, ఓకే మనం 2005లో డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చాం గుర్తుంటే కనుక మీకు. ఓకే 2005లో అలా మనం చాలానే తీసుకొచ్చాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు వ్యాట్
2005లోనే తీసుకొచ్చాం, మన్రేగా 2005లోనే తీసుకొచ్చాం, అలానే మనకి నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ 2005 అండ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005. ఓకే, సో ఇన్ఫర్మేషన్ యాక్ట్, రైట్ టు ఇన్ఫర్మేషన్ 2005. ఇలా మనకి 2005లో డిఫరెంట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ అనేవి జరిగినాయి. ఓకే, సో డిజాస్టర్ ఫైనాన్సింగ్ గురించి చెప్తుంది. సో ఇది మనకు ఓవరాల్గా 16th ఫినాన్స్ కమిషన్ వాళ్ళు ఎగ్జామిన్ చేసినటువంటివి. వీటిని మనం ఏమంటామంటే టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అంటాం. బాగా గుర్తుపెట్టుకోండి, ఒక ఫినాన్స్ కమిషన్కి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ని ఫిక్స్ చేసేది ప్రెసిడెంట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ మరి ఫినాన్స్ కమిషన్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాము కదా. ఈ ఫినాన్స్ కమిషన్ ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంటి? ఓకే, ఈ ఫినాన్స్ కమిషన్ ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంటంటే నెంబర్ 1, కోవిడ్ తర్వాత మన భారతదేశ ఆర్థిక పరిస్థితి అనేది చాలా ఎఫెక్ట్ అయింది కదా. మరి ఇట్లాంటి కోవిడ్ తర్వాత వచ్చేటటువంటి ఫస్ట్ ఫినాన్స్ కమిషన్ రిపోర్ట్ ఇది. మరి ఏం రికమెండేషన్ ఇస్తారో చూద్దాం. దాంతోపాటు మన ఇండియాలో రీజనల్ డిస్పారిటీస్ అనేవి పెరిగిపోతున్నాయి, ప్రాంతాల మధ్య అసమానతలు పెరిగిపోతున్నాయి. ఇది ఎకనామికల్గానే కాదు, ఈవెన్ మనకి ఇంటర్నల్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఒక థ్రెట్టే. ఎందుకంటే ఎక్కడైతే అసమానతలు ఉంటాయో అక్కడ మనకి వేర్పాటువాదం, సెపరేటిజం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కదా. కాబట్టి రీజనల్ యొక్క ఇన్ఈక్వాలిటీస్ విషయంలో ఏం సజెషన్ ఇస్తుందో చూడాల్సినటువంటి అవసరం ఉంది. అలానే సెంటర్కి స్టేట్కి మధ్యలో, అంటే కేంద్ర ప్రభుత్వానికి ఒక 100 రూపాయలు వచ్చాయనుకోండి, ఆ 100 రూపాయల్లో సెంటర్ దగ్గర ఎన్ని ఉంటుంది, స్టేట్ దగ్గర ఎంత పర్సంటేజ్, అంటే ఆ పర్సంటేజ్ను కూడా రికమెండ్ చేయబోతుంది. వాటి విషయాలు కూడా మనం చూడాల్సి ఉంటుంది. దాంతోపాటు ఇండియాలో డే బై డే అర్బనైజేషన్ పెరిగిపోతుంది కదా. మరి పెరిగిపోతున్నటువంటి అర్బన్ సిటీస్కి కావాల్సినటువంటి ఫండింగ్, అలానే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మనకి వేరియస్ స్కీమ్స్ ఇస్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ అని. ఓకే, స్కీమ్స్ విషయంలో స్కీమ్స్ విషయంలో మనకి ప్రధానంగా సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ ఉంటాయి. మనకి సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ విషయంలో 100% ఫండింగ్. ఓకే, 100% ఫండింగ్ ఫ్రమ్ యూనియన్ గవర్నమెంట్, అంటే కేంద్ర ప్రభుత్వమే 100% ఫండింగ్ ఇస్తుంది సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ విషయంలో. అదే మనకి సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్లో సెంట్రల్ గవర్నమెంట్ ఓకే 90%, స్టేట్ 10%, లేదా మనకి సెంటర్ 60 అండ్ స్టేట్ 40, ఇలా మనకి డిఫరెంట్ రేషియోస్ ఉంటాయి. ఓకే, సో ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కొన్ని స్కీమ్స్ సిమిలర్గా ఉన్నాయి. ఆ సిమిలర్గా ఉన్నటువంటి స్కీమ్స్ని కలిపి ఓకే రేషనలైజేషన్ చేసే విషయంలో కూడా ఫినాన్స్ కమిషన్ ఏదైనా చెప్పేటటువంటి అవకాశం ఉంది అని కూడా మనం చూడవచ్చు. ఓకే, సో ఇలా మనకి అండ్ ఫ్రీబీస్ విషయంలో కూడా, ఎందుకంటే ఫ్రీబీస్ ఎక్కువైపోయినప్పుడు ఈ యొక్క రాష్ట్ర బడ్జెట్ పైన ఈ యొక్క FRBM, ఎందుకంటే ప్రతి రాష్ట్రం లేదా దేశం కానీ వాళ్ళ దేశం అయితే కనుక జీడిపిలో, రాష్ట్రం అయితే కనుక వాళ్ళ యొక్క GSDPలో కొంత పర్సంటేజ్ మట్టుకు మాత్రమే ఈ యొక్క లోన్స్ తీసుకోవచ్చు. దాన్ని మనం FRBM అంటాం, ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెటరీ మేనేజ్మెంట్ యాక్ట్. ఓకే, FRBM యాక్ట్ మనం ఎప్పుడు తీసుకొచ్చాం, ఐడియా ఉందా? ఆన్సర్ అని ట్రై చేయండి. సో మరి ఈ ఫ్రీబీస్ వీటిని ఎలా కంటిన్యూ చేయొచ్చు, వీటిని కంటిన్యూ చేస్తే స్టేట్స్ ఎలా సస్టైన్ అవుతాయి అన్నది కూడా వీళ్ళు సజెషన్ చేయబోతున్నారు. స్టేట్ ఫినాన్స్ కమిషన్ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను. ఆర్టికల్ 243I ప్రకారము స్టేట్ ఫినాన్స్ కమిషన్ని గవర్నర్ ఎవ్రీ 5 years ఒకసారి అపాయింట్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ 14th ఫినాన్స్ కమిషన్, 15th ఫినాన్స్ కమిషన్. ఇక్కడ మీరు చూడొచ్చు మెయిన్గా 15th ఫినాన్స్ కమిషన్ చాలా ఇంపార్టెంట్ మీకు. 15th ఫినాన్స్ కమిషన్ ఓకే, సో ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ విషయంలో, అంటే సెంట్రల్ గవర్నమెంట్కి ఒక 100 రూపీస్ వెళ్తే ఈ యొక్క 15th ఫినాన్స్ కమిషన్ ఏం చెప్పిందంటే 100లో 41 రూపీస్ అనేది స్టేట్స్కి వెళ్ళాలి, రిమైనింగ్ 59 రూపీస్ అనేది సెంటర్ దగ్గర ఉంటుంది. మరి 41 రూపీస్ స్టేట్స్కి వెళ్ళాలి కదా, ఏ స్టేట్ ఎంత వెళ్ళాలి? అన్ని రాష్ట్రాలకు ఒకేలాగా మనం డబ్బులు ఇవ్వలేం కదా. సో మరి రాష్ట్రానికి డబ్బులు ఇచ్చే ముందు మనం ఏ వెయిటేజ్ పైన డబ్బులు ఇవ్వడం జరుగుతుంది రాష్ట్రానికి అంటే ఓకే, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ రాష్ట్రం ఇన్కమ్, అంటే పేదరికంలో ఉందా లేదా డెవలప్డ్ స్టేటా, సో ఇన్కమ్ ఇన్కమ్ డిస్టెన్స్ దానికి ఎక్కువ వెయిటేజ్ ఇస్తారు. మనకి అరౌండ్ 45% వెయిటేజ్ ఇస్తారు. దాని తర్వాత ఆబ్వియస్లీ పాపులేషన్ మనకి ఏరియా 15% అండ్ పాపులేషన్ 15%. ఈ పాపులేషన్ కూడా ఏ పాపులేషన్ బట్టి తీసుకుంటారు అనేది కూడా ఇప్పుడు మనకి సెన్సస్ డేటా లేదు కాబట్టి 2011 బేస్ పాపులేషన్ పైనే ఈ డిస్ట్రిబ్యూషన్ జరిగే అవకాశం ఉంటుంది. రిమైనింగ్ ఆ స్టేట్ యొక్క ఫారెస్ట్రీ అండ్ ఎకాలజీ విషయంలో 10%,
అండ్ ట్యాక్స్ విషయంలో ఎలాంటి ఎఫర్ట్స్ పెడుతుంది 2.5%. అండ్ ఆ స్టేట్ తీసుకునేటటువంటి డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్ అంటే మనకి ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్స్, మెటర్నల్ మోర్టాలిటీ రేట్స్, ఫర్టిలిటీ రేట్స్, ఇట్లాంటి విషయాల్లో స్టేట్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది. సో వీటిని బేస్ చేసుకొని ఒక పర్టికులర్ స్టేట్కి ఈ యొక్క వెయిటేజ్ అనేది ఈ యొక్క అంటే ట్యాక్స్ డెవల్యూషన్లో ఆ వెయిటేజ్ అనేది ఇస్తుంటారన్నమాట. ఓకే, సో ఇది ఫినాన్స్ కమిషన్ చేసినటువంటి విషయం, 15th ఫినాన్స్ కమిషన్. ఇది కాకుండా 15th ఫినాన్స్ కమిషన్ ఒక ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ చెప్పింది. అదేంటంటే మనకి పాకిస్తాన్ అండ్ చైనా ఈ రెండు దేశాలతోని మనం చాలా సెక్యూరిటీ థ్రెట్స్ని ఎదుర్కొంటున్నాం. మరి ఇట్లాంటి విషయంలో మన యొక్క డిఫెన్స్ని మనం మెరుగుపరుచుకోవాలి కదా. కాబట్టి మన డిఫెన్స్ని అప్గ్రేడ్ చేసుకోవడం కోసం అని చెప్పేసి ఒక 15th ఫినాన్స్ కమిషన్ ఒక ఫండ్ని కూడా సజెస్ట్ చేసింది. ఆ ఫండ్ పేరే MFDIS. ఓకే, దట్ ఈస్ అబౌట్ మోడర్నైజేషన్ ఫండ్ ఫర్ డిఫెన్స్ అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ. మోడర్నైజేషన్ ఫండ్ ఫర్ డిఫెన్స్ అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ. ఇది నాన్ ల్యాప్సబుల్ అంటే మీనింగ్ ఏంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి 25-26 ఈ ఫినాన్షియల్ ఇయర్కి ఈ ఫండ్కి ఒక 100 కోట్లు వచ్చినాయి అనుకోండి. బట్ ఈ ఫినాన్షియల్ ఇయర్లో 100 కోట్లు ఖర్చు అవ్వకుండా ఒక 80 కోట్లు మాత్రమే ఖర్చు అని అనుకుందాం. మిగతా 20 కోట్లు ఏవైతే ఉన్నాయో అది నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్లో వీళ్ళు వాడుకోవచ్చు. నార్మల్గానైతే కనుక ఇలా వాడుకున్నటువంటి డబ్బులు కన్సాలిడేటెడ్ ఫండ్లోకి వెళ్ళిపోతాయి. దాన్ని మనం ల్యాప్సబుల్ అంటాం. ఇక్కడ నాన్ ల్యాప్సబుల్ అనమాట. దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హియర్. ఓకే, అండ్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ విషయంలో కూడా నేను మీకు చెప్పాను కదా, స్కీమ్స్ని రేషనలైజ్ చేయాలి అండ్ దాంతోపాటు స్కీమ్స్ని ఒక థర్డ్ పార్టీతోని ఆడిట్ చేయాలి అని కూడా వీళ్ళు అంటున్నారు. 15th ఫినాన్స్ కమిషన్ చెప్పింది. అంటే ఆ ఫినాన్స్ కమిషన్ అంటే ఆ స్కీమ్ అనేది ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది, నిజంగానే బెనిఫిషరీస్ లాభం పొందుతున్నారా, ఇట్లాంటి డీటెయిల్స్ అనమాట. బట్ ఏదేమైనప్పటికీ కూడా 16th ఫినాన్స్ కమిషన్ తన యొక్క రికమెండేషన్ సబ్మిట్ చేసినటువంటి సందర్భంలో డెఫినెట్లీ ఈ యొక్క రిపోర్ట్ అనేది నెక్స్ట్ 5 years, ఓకే, రానున్న 5 సంవత్సరాలు కేంద్ర రాష్ట్రాల మధ్యలో ఉన్నటువంటి ఈ ఆర్థిక సంబంధాలని ప్రభావితం చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం కూడా లేదు. ఓకే, నా MCQ ట్రై చేద్దాం. సో ఇక్కడ మీకు 5 విషయాలు ఉన్నాయి. ఓకే, డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్, ఫారెస్ట్ అండ్ ఎకాలజీ, గవర్నెన్స్ రిఫార్మ్స్, స్టేబుల్ గవర్నమెంట్ అండ్ ట్యాక్స్ అండ్ ఫిజికల్ ఎఫర్ట్స్. ఓకే, సో నేను మీకు 15th ఫినాన్స్ కమిషన్ ఏ విషయాలకు వెయిటేజ్ ఇచ్చిందో చెప్పాను కదండి మీకు. ఓకే, పాపులేషన్ ఆల్రెడీ వెయిటేజ్ ఉంది. ఇన్కమ్ డిస్టెన్స్, స్టేటు ధనిక రాష్ట్రమా పేద రాష్ట్రమా దానికి కూడా వెయిటేజ్ ఉంది. ఇవి రెండు కాకుండా ఈ 5 మిగతా వెయిట్ బేస్ చేసుకొని సెంటర్ స్టేట్ మధ్యలో ఈ ఫండ్ అలొకేషన్ అనేది జరుగుతుంది. అంటే ఏవి వెయిటేజ్ ఫ్యాక్టర్స్ ఈ 5 వాటిలో, అంటే ఓన్లీ 2 ఓన్లీ 3 ఓన్లీ 4 ఆల్ 5 ఎన్ని అని మీరు కమెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో మెయిన్స్ క్వశ్చన్, సో ఫినాన్స్ కమిషన్ తన యొక్క రిపోర్ట్ సబ్మిట్ చేయబోతుంది కదా, ఈ కాంటెక్స్ట్లో ఫినాన్స్ కమిషన్ ముందున్నటువంటి ఛాలెంజెస్ ఏంటి అండ్ ఫినాన్స్ కమిషన్ యొక్క రికమెండేషన్స్ రేపు వచ్చిన తర్వాత మన ఇండియాలో సెంట్రల్కి స్టేట్కి మధ్య ఉన్నటువంటి ఫినాన్షియల్ రిలేషన్స్ని ఎలా ఇంపాక్ట్ చేయబోతుంది అనేది కూడా మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సరే, మనం వీడియో చివరిలోకి వచ్చేసాము కాబట్టి ఈ వీడియోలో మనం 16th ఫినాన్స్ కమిషన్ తన యొక్క రిపోర్ట్ సబ్మిట్ చేసింది అని మనం డిస్కస్ చేసాం. ఆ కాంటెక్స్ట్లో 16th ఫినాన్స్ కమిషన్ చైర్మన్ అండ్ మెంబర్స్ అండ్ ఫినాన్స్ కమిషన్ ఆర్టికల్ 280 క్లాస్ 1లో చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్, ఫినాన్స్ కమిషన్ దాంతోపాటు స్టేట్ ఫినాన్స్ కమిషన్ రెండింటి గురించి డిస్కస్ చేసాం అండ్ ఫినాన్స్ కమిషన్ ఇచ్చేటటువంటి రికమెండేషన్స్. దెన్ మనకి స్కీమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అండ్ సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ కూడా మనం డిస్కస్ చేసాం. ఆఫ్టర్ దాట్ 14th and 15th ఫినాన్స్ కమిషన్ కంపారిజన్, ఎస్పెషల్లీ 15th ఫినాన్స్ కమిషన్ ఏ విషయాలకు వెయిటేజ్ ఇచ్చింది అండ్ 16th ఫినాన్స్ కమిషన్ ముందున్నటువంటి ఛాలెంజెస్, ఇవి మనం ఓవరాల్గా వీడియోలో డిస్కస్ చేసినటువంటి టాపిక్స్. మరి ఈ వీడియో మీ ప్రిపరేషన్కి వాల్యూ ఎడిషన్ లాగా ఉంది అనుకుంటే కనుక వీడియోని లైక్ చేయండి. సో దట్ మన వీడియో రీచ్ అనేది ఇంప్రూవ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటు రేపటి వీడియోలో మనం ఏమైనా టాపిక్ డిస్కస్ చేయాలి అంటే కనుక మీరు కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఆల్రెడీ కొంతమంది స్టూడెంట్స్ చెప్తున్నారు ఆ టాపిక్స్ నేను డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఈరోజు వీడియో తర్వాత కూడా రేపటి వీడియో కోసం మీరు ఏమైనా టాపిక్ సజెస్ట్ చేయాలనుకుంటే సజెస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఎనీహౌ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.